విబిఎస్ ముగింపు సమయంలో 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ బిడ్డలతో ఒక గంట సేపు నేను మాట్లాడిన తర్వాత మీలో ఎంతమంది సతీష్ అన్న వలె సేవ చేయాలి అని మీరు ఆశపడుతున్నారో చేయి చూపించమంటే అందరూ చేయి చూపించారు. తండ్రులు తల్లులు, నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. మీ అందరికి ఎప్పుడు ఆజ్ఞ ఇవ్వలా, కానీ ఇస్తున్నాను. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, మీ పిల్లలకు నేర్పించకండి మనం కల్వరి టెంపుల్కి వెళ్తే తాతయ్య వాక్యం చెప్తాడు అని. నేను తాతయ్యని, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆయన మా ఆత్మీయ తండ్రి, మాకు తండ్రి లాంటి వాడు. ఇప్పుడు మీకు నేను తండ్రి లాంటి వాడిని అయితే మీ పిల్లలకి ఏమవుతాను? అవునా? సో స్పాన్సర్స్ మీట్కి వచ్చి తాతయ్య అంటే ఏం చేయాలండి? పిల్లలకి తాతయ్య అని చెప్పి పరిచయం చేస్తారా మీరు? మీ సంగతి ఉందో చూడండి. సో మీ పిల్లలకి తాతయ్య అని చెప్పి పరిచయం చేయకండి, అంకులని అస్సలు పరిచయం చేయకండి. కొంతమంది ఒరే మీ మామయ్యరా, ఓహో అవునా, చాలా ఆలోచనలు కదా. సరే, కాబట్టి చెప్తున్నా, ఆజ్ఞ ఇస్తున్నా. మీరు కావచ్చు, అఫ్కోర్స్ పెద్దలకి నేను కొడుకు లాంటి వాడిని. సో తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నేను అన్నయ్యని. రేపొద్దున మీకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలకు అన్నా సరే, మీకు నేను అన్నయ్యనే. మీ పిల్లలకు కూడా చెప్పండి అన్నయ్యనే, తాతయ్యని మాత్రం చేయకండి. సో ఈరోజు ఆ బిడ్డలతో మాట్లాడుతూ అడిగాను, మీరు ఎంతమంది సతీష్ అన్నయ్య వలె సేవ చేయాలనుకుంటున్నాం అంటే చాలామంది, ఆల్మోస్ట్ అందరూ చేయి చూపించారు. ఇప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, సతీష్ అన్నయ్య ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం, ఒకరోజు సతీష్ అన్నయ్య జీవితంలోనికి యేసయ్య అడుగు పెట్టాడు. అలా అడుగు పెట్టాడు, యేసయ్య అడుగు పెట్టాడు కాబట్టి ఈ జీవితం ఇలా పనికొచ్చే పాత్రగా మారింది. కాబట్టి మీరు ఎవరైనా ఉన్నారా ఆ యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రండి కలిసి ప్రార్థన చేద్దామంటే అందరూ మోకరించి ప్రార్థన చేశారు. 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 9 సంవత్సరాలు చిన్నపిల్లలు కన్నీటితో ప్రార్థన చేయటం ఈరోజు నేను చూశాను. అది ఎలా సాధ్యమైంది? ఆ వయసులో, ఆ చిన్న వయసులో కన్నీటితో ప్రార్థన చేయటం, కన్నీటితో యేసయ్యను రక్షకునిగా అంగీకరించటం, కన్నీటితో వాళ్ళ తప్పును ఒప్పుకోవడం ఎలా సాధ్యమైంది? ఇక్కడ కూర్చున్న చాలామంది మీ జీవితంలో కన్నీటితో ప్రార్థన చేయడం మీకు సాధ్యం కాల. కన్నీటితో మీ తప్పులను పాపాలను ఒప్పుకోవడం సాధ్యం కాల. మరి చిన్నపిల్లలకి ఎలా సాధ్యమైంది? బైబిల్లో ఒక మాట ఉంది, చదివిస్తాను రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. 2వ కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ దుఃఖము ఏం కలుగు చేస్తుంది చెప్పండి? మారు మనస్సు, మార్పు. నీ మనస్సును మారుస్తుంది. కన్నీటి ప్రార్థన హృదయాన్ని మారుస్తుంది. ఈ మారు మనస్సు
దుఃఖమును అంటే అది ఆత్మ సంబంధం, శరీర సంబంధమైన దుఃఖాన్ని పుట్టించదు. ఇది ఆత్మ సంబంధమైన దుఃఖం. ఇది వేదంతో కూడింది కాదు, బాధతో కూడింది కాదు. ఇది పశ్చాత్తాపంతో కూడిన. ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే బాధ వస్తుంది, ఆ బాధ వల్ల దుఃఖం వస్తుంది. పెళ్ళి క్యాన్సిల్ అయితే బాధ వస్తుంది, ఆ బాధ వల్ల దుఃఖం వస్తుంది. కానీ ఈ బాధ అలాంటిది కాదు. ఇది దైవ చిత్తానుసారమైన ఏమిటట? దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. అడుగుతున్నాను, ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? కన్నీటితో నా పాపాలు ఒప్పుకున్నాను, కన్నీటితో యేసయ్య సన్నిధిలో నా జీవితాన్ని అంకితం చేశాను అన్నవారు ఉంటే ఒకసారి చూపిస్తారా? కన్నీటితో మీ పాపాలు ఒప్పుకున్న వాళ్ళు, మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారా? చాలా సంతోషం. కొన్ని వేల హస్తాలు నేను చూస్తున్నాను. అయితే వినండి, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అంటే కానుక. నీ మనస్సు ఎంత మెత్తగా ఉంటే అంత విరిగిన నలిగిన ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. ఎవరి మనస్సు అయితే విరిగి నలిగిన మనస్సుగా ఉంటుందో వాళ్ళు సులభంగా కన్నీటితో ప్రార్థన చేయగలరు. భర్త తాగుబోతు అయి జీవితం నాశనం అయిపోతున్నప్పుడు భార్య విరిగి నలిగిన మనస్సు కలిగినట్లయితే ఏం చేస్తుందో తెలుసా? భర్త కోసం కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మీకు ఈ విషయం తెలుసా అంది. ఏమిటి ఎంత హ్యాపీగా ఉందనిపించింది నాకు. ఎంత అయ్యగారు మీకు ఈ విషయం తెలుసా? ఏమైందమ్మా? మా ఆయన చచ్చిపోయాడు. మీరు ఏమనుకో నాకు తెలియదు కాదు. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే చంపేసి ఉంటుంది అనుకున్నాను నేను. ఇలాగే మనసులో చంపేసి ఉంటుంది మనిషి. లేకపోతే అదేం ఆనందం అండి. ఏమిటో కొంతమంది భార్యలకు హ్యాపీ, కొంతమంది భర్తలకి పండగ. లేరా మన మధ్య అలాంటి వాళ్ళు? నా భార్య చచ్చిపోతే దరిద్రం వదిలిపోతుంది లేరా అండి? అది మంచి మనసు కానీ కాదు. భర్త చనిపోతే ఎంత హ్యాపీగా వచ్చి చెప్తుందా మహా తల్లి. ఇవి మంచి హృదయాలు కావు, ఇవి మంచి మనస్సులు కావు. మంచి మనస్సు, మంచి హృదయము భర్త చెడిపోతున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేది మంచి మనస్సు. భార్య గయ్యాలిగా తయారవుతున్నప్పుడు ద్వేషించేది కాదు. ఆ గయ్యాలిగా ఉన్నటువంటి భార్య రక్షించబడాలని కన్నీరు కార్చి ప్రార్థన చేసే భర్తున్నాడు చూసారా? అతను మంచి మనస్సు కలవాడు. అత్త మంచిది కాకపోవచ్చు, కోడలు మంచిది కాకపోవచ్చు, అల్లుడు మంచోడు కాకపోవచ్చు, మామ మంచోడు కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా అత్త మార్పు, కోడల్లో మార్పు రావాలని కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు చూసారా? అది మంచి మనస్సు. నీ హృదయం నిజంగా మంచిదైనట్లయితే నువ్వు నశించిపోతున్న నీ కుటుంబ సభ్యుల కోసం కన్నీళ్లు కారుస్తావు, ఏడుస్తావు, విలపిస్తావు. అడుగుతున్నాను, ఎంతకాలం అయింది? నశించిపోతున్న నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు కన్నీరు కార్చి ఎంతకాలం అయింది? నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచించు.